క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి యూడైస్ ప్లస్ లాగిన్లో మన పాఠశాలకు సంబంధించిన యూడైస్ యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత పై భాగంలో రెడ్ కలర్లో కనిపిస్తున్న 2025-26 సంవత్సరం పైన టచ్ చేయాలి. తర్వాత మనకు కనిపించే పాపప్ మెనూపై క్లోజ్ టచ్ చేయాలి. తర్వాత మనకు స్క్రీన్ ఈ విధంగా కనిపిస్తుంది. ఈ స్క్రీన్ను మనము కాస్త జూమ్ చేయాలి. జూమ్ చేసిన తర్వాత మనకు ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అని మనకు కనిపిస్తుంది. ఈ లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ పైన టచ్ చేయాల్సి ఉంటుంది. లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ కింద ఉండే యాక్టివ్ స్టూడెంట్స్ పై టచ్ చేయాలి. తర్వాత మనకు ఈ స్క్రీన్లో పై భాగంలో కనిపించే ఇంటూని మనం టచ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత స్క్రీన్ ఎడమవైపు జరిపి మనకు పైన కనిపించే డౌన్లోడ్ ఎక్సెల్ అనే బటన్పై టచ్ చేయాలి. మనకు మన పాఠశాల సంబంధించిన డౌన్లోడ్ ఫైల్ మనకు ఈ విధంగా కనిపిస్తుంది. డౌన్లోడ్ టచ్ చేయాలి. తర్వాత డౌన్లోడ్ అయిన ఫైల్లో ఓపెన్ చేస్తే మన పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు ఎవరైతే అప్డేట్ చేయాలో వాళ్ళందరివి నాట్ అప్డేటెడ్, పెండింగ్ అని కనిపిస్తుంది. ఈ విధంగా పెండింగ్ ఉన్న విద్యార్థులందరివి మనం అప్డేట్ చేయించాలి.